యాడికి పోతున్నావు? బట్టలు మార్చుకోవడానికి. చీర ఎవరంత వేసిండ్రు? హలో, ఏమైపోయావు రవి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు? నేను బాగానే ఉన్నాను. నేను బాలేను రవి. నువ్వు లేకుండా నేను బాలేను. ఏం చేయాలో తోచట్లేదు. రవి, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కనీసం నీ దగ్గరకు వద్దామంటే నువ్వెక్కడ ఉన్నావో నాకు తెలియదు. ఏడుపు వస్తుంది రవి, ఏడుపు వస్తుంది రవి. రవి ప్లీజ్ రవి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను వసు. రవి ఐ నీడ్ యు రవి. ఐ లవ్ యూ. పెట్టద్దు ప్లీజ్ వసు, మాట్లాడు. వచ్చేస్తుంది. ఓయ్, ఇప్పుడిప్పుడే నల్ల డ్రెస్ వేసుకొని ఒక పిల్లొచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఈడికెళ్ళి ఫోన్ చేసిందా? యాడ చేసింది? బొంబాయి. ఏంది? బొంబాయి. యాడికి పోయినావు? నేను ఎక్కడికి వెళ్ళాను? బాత్రూంలో డ్రెస్ మార్చుకున్నాను. అమ్మతోడు. రవి, ఏమైంది బాబు? వసుని ఎవరు ఏదో చేస్తున్నారు తాత. ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, పడుకో. కాదు తాత, నేను వసుని చూడాలి. నన్నే నువ్వు
నీకు దండం పెడతానన్నా. బెదిరిస్తారు, సంజాయిస్తారు, బిడ్డలు తప్పుకుంటారే. ఏందిరో ఏమో బిడ్డ మీద కొత్త కొత్తగా ప్రేమలు షురు అవుతున్నాయి. అవు ప్రేమల గురించి నీకేమెరకైతుంది? పెళ్ళైన మన్నానే మగడు చచ్చిండు, ఏనాడో మగన్ పక్కన మనవా వంటెరికైతుండే ప్రేమలంటే ఏంది బిడ్డలంటే ఏందని. అన్నా మళ్ళా పిలిచేటట్టుంది. ఏ, నీ బతుకు పాడుగా అంతం. టికెట్ టికెట్ ప్లీజ్. టికెట్ టికెట్ టికెట్. ఇద్దరికిద్దరు దొల్లుబుద్దులో ఉన్నారు. ఒక్కడిని ఆపలేకపోయారా? మందులో తినేసి టీవీ చూడటం కాదురా. నీ నోట్ల మన్ను వయ్యా. నీ బిడ్డ పోయింది కదా అని పొద్దుగాల పొద్దుగాల కూర్చొని ఓ మందు కొట్టుడు కాదు. పోరా పో, తలవారు తీసుకొని పోయి ఆ పోరని నేసేసి మన పోరుని దొరకదా. పోరా లేవు. మీరేందిరా నన్ను చూస్తున్నారు? మీ రత్కోర మొక్కల చెప్పు. ఎంతమంది ఉన్నారు కొడుకులు, ఒక్కడన్నా దాన్ని బట్టిన ఆడరా పట్టకపోతుంది. గందికే నేను దాన్ని రాత్రే వేసేస్తారా అన్న. ఇదేమన్నావు? అయ్యో అది నా బిడ్డ, చిన్నపిల్ల, తెలుసుకుంటది, పీకుతది అన్నావు. ఇప్పుడేమయ్యింది? నీ నోట్లో ఊసింది, పోయింది. నీకన్నా రోడ్డు మీద కుక్కనయ్యం కాదురా. దాని పిల్లలు దానికి ఎవరన్నా పోతే కండబట్టి పీక్తది. నువ్వు ఉన్నావు ఎందుకు? కోస్తే పండుకైతే. ఇంకొక మాట మాట్లాడినవా కుత్కెల పడి చెప్తా. నీ అవ్వ నువ్వేంద్రా నన్ను చంపేది? నేనే నిన్ను నరుకుతా. అన్నా బాంబే నెంబర్ తెచ్చినన్నా.
హలో, నేను శంకర్ పైల్వాన్. నా బిడ్డ కనిపిస్తలేదు, అడిగిట్ వచ్చిందా? వసు నీ కూతురా? రాలేదు. వస్తే 2 కాళ్ళు వెర్రకొట్టి పంపిస్తాను. హలో హలో, అంకుల్ అంకుల్ రవి ఎక్కడి నుంచి అన్నారు? ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చాను సార్. హలో, నా కొడుకు పారిపోయాడు. అది వాడి కోసం ఇక్కడికి వచ్చి నాకు దొరికిపోయింది. ఏం చేద్దాం? దీన్ని లేపేస్తే ఏ సమస్య ఉండదనిపిస్తోంది. మ్హూ. మ్. పండిత్ అని డీ కంపెనీ మనిషి ఒకడు ఉన్నాడు. మంచి షూటర్. సుపారీ తీసుకుంటే పని అయ్యేదాకా నిద్రపోడు. గంటలో వాడు ఇక్కడ ఉండాలి. పంచిపేటి ఖర్చు అవుతుంది. 10 పేటీ ఇస్తాను.